కెనడా టొరంటోలో వినాయక చవితి సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇండియాకి ఎక్కడ తగ్గకుండా జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ మన దగ్గర స్కార్బ్రో తెలుగు అసోసియేషన్ అని ఒక యంగ్ టీమ్ ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అన్ని చేస్తున్నారు. మనం చూస్తే ఇక్కడ గణపతి కూడా చాలా పెద్దగా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. వీళ్ళని అడిగి తెలుసుకుందాం దీని వెనకాల నా కష్టాలు ఏంటో. హలో అండి. హాయ్. చెప్పండి, దీని బిహైండ్ మోటివేషన్ ఏంటి మీకు ఈ చేయాలని ఆలోచన? ఇక్కడ మనకి ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీ వాళ్ళకి సో సేమ్ అదే రిప్లికేట్ చేయాలని చెప్పి, సో అలానే మళ్ళీ హైదరాబాద్లో ఎలాగో గ్రాండ్గా చేస్తామో సేమ్ అలానే అంతా ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఆక్షన్ లడ్డు ఎవ్రీథింగ్ అంతా ఎగ్జాక్ట్ రిప్రజెంట్ చేసి ఎవరికి మిస్సింగ్ ఫీలింగ్ రాకూడదని చెప్పి మేము ఇది స్టార్ట్ చేసాం. సో ఇది 3rd year మనది, 3వసారి. చాలా ఘనంగా జరిగింది ఆగమనం. సో 14వ తారీఖు మనకి నిమజ్జనం ఉంది. ఆ రోజు ఆక్షన్, లడ్డు ఆక్షన్, అన్నదానం అండ్ ఇంకా ప్రాసెస్ కంటిన్యూస్. సో చాలా ఈవెంట్స్ ఉన్నాయి బేసిక్గా. ఓకే, ఇలాంటి పూజలు మనకు మామూలుగా ఇండియాలో చేసుకోవడం చాలా ఈజీ. ఇక్కడ కెనడాలో మీకు అన్నీ అవైలబుల్ ఉన్నాయా? ఎట్లా ఉంది మీకు ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ నుంచే డెకరేషన్ నుంచి స్టార్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ స్క్రాచ్ నుంచి తీసుకురావాలి. అంటే అన్నీ ఒక దగ్గర దొరకవు మనకు బేసిక్గా. దానికి తిరగడానికి కోసం కూడా వారాలు తిరగాల్సి వస్తుంది. నైట్స్ అన్నీ ఇక్కడ వచ్చి మన 9 to 5 జాబ్ అయిన తర్వాత వచ్చి డెకరేషన్లు చేసుకొని సామాన్లన్నీ కొనుక్కొని చేసుకోవడం. అండ్ ఫస్ట్ డే రోజు మీరు చూసినట్టయితే 7 degrees టెంపరేచర్ ఉంది, అయినా కూడా 200 మంది వచ్చి అట్లా మొత్తం పూజ అయ్యేంత వరకు వెయిట్ చేశారు. చాలా కష్టాలుగానే ఉంటాయి. రెస్పాన్స్ ఎట్లుంది ఇక్కడ? పక్క నేబర్హుడ్ నుంచి ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమన్నా మీకు? మీరు యాక్చువల్లీ నిన్న వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, 200 members వచ్చారు. అండ్ మనకి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి మరి మన ఢోల్ తాషా అన్నీ వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. సో మాకైతే ప్రస్తుతానికి ఏం డిస్టర్బెన్సెస్ లేవు అండ్ అందరు మనకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అందరూ అందుకే కలిసి చేసుకుంటున్నాం. మా అందరికీ ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్న తెలుగు కమ్యూనిటీ వాళ్ళకి ఎవ్రీవన్ థ్యాంక్స్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. It was always packed with hundreds of people. So I told that the next year I want to come either the first day or the last day so I can experience the full song. Again, thank you so much for the warm welcome and thanks for the blessings and for the kind words. It truly means a lot. My mom always says like, when you start something special, auspicious, pray to Ganapati Vinayaka and he will always bless you. I think you said the same thing, so I truly appreciate that. Again, whenever I come to this particular the Vinayaka Chavithi organized by Scarborough Telugu Association, it just reminds me of my days when I grew up here in India and I came here at the age of 14. So it was a bit hard to start here. In the first 2 years, it was I felt like I'm not belong here. Everything was like alien. Everything was new, culture, language. It took me at least 2 years to get to put myself, my 2 feet into Canada. So I can imagine how much of a struggle that most of you are going through, especially leaving your parents and your family and the neighbors, friends you went to school with back home, and probably they're only on WhatsApp groups or social media right now. So it must be really hard, but that's exactly what I thought too. But after one point, I found friends here and then got engaged in the community and then started volunteering everywhere. And when I was dishwashing one day, one uncle was dishwashing next to me. He said, Vijay, in Canada, if you work hard and focus, you can do whatever you want, you become whatever you